చేస్తున్నాయండి అక్కడ. ఆ మాత్రం లేకపోతే ఇంక ఈ పాటికి అసలు అమెరికా అనేది మర్చిపోవచ్చు వచ్చేది మన వాళ్ళు. సో ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇంకొకటి చక్రవర్తి గారు, మనం 2 కేటగిరీలుగా చేసినప్పుడు, ఒకటి అమెరికాలో ఇప్పుడుండి H1B మీద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కంపెనీలు ఏవైతే కంపెనీలు ఎవరినైతే ఫారిన్ కంట్రీస్ నుంచి, అది ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, వేరే దేశాల నుంచి తీసుకురావాలనుకుంటారో ఎంప్లాయీస్ని, వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనే ఇంకొక ఇది ఉంది, ఇంకొక అబ్జర్వేషన్ ఒకటి వస్తూ ఉంది. అక్కడ ఉండి ఆల్రెడీ పనిచేసుకుంటున్న వాళ్ళకి ఏమీ ఉండదు. కానీ రేపు ఎక్స్టెన్షన్కో రెన్యువల్కో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, అది ఉంది. సో ఈ 2 కేటగిరీస్ని చూసినప్పుడు మీ విశ్లేషణ ఏంటి? నాకు అంటే మీరు మాట్లాడుతుంటే ప్రొక్లమేషన్ వైపే చదువుతున్నాను. ప్రొక్లమేషన్ టెక్స్ట్ చాలా స్పష్టంగా ఉంది. ప్రొక్లమేషన్లో రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ, సెక్షన్ 1 రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఎక్సెప్ట్ ఫర్ దోస్ ఏలియన్స్ హూస్ పిటిషన్స్ ఆర్ అకంపెనీడ్ ఆర్ సప్లిమెంటెడ్ బై ఎ పేమెంట్ ఆఫ్ $100,000. అంటే భారతదేశం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ H1B వీసా ఉన్న వాళ్ళు అమెరికాలోకి ప్రవేశిస్తుంటే $1,00,000 కట్టాలి. అది సెక్షన్ 1A. సెక్షన్ 1Bలో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ షాల్ రెస్ట్రిక్ట్ డెసిషన్స్ ఆన్ పిటిషన్స్ నాట్ అకంపెనీడ్ బై $100,000 పేమెంట్. పిటిషన్స్ అంటే కొత్త H1B అప్లికేషన్లు. సో భారతదేశం నుంచి కొత్త H1B అప్లికేషన్లు అప్లై చేసినప్పుడు వాళ్ళు వీసాకి వెళ్ళి అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నం చేసినప్పుడు $1,00,000 కట్టాలి. అవి 2 ఉన్నాయి, ఇంక వేరే లేవు. సో ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎగ్జిస్టింగ్ H1కి ఈ ప్రొక్లమేషన్లో అమెరికాలో ఉన్న H1 మీద ఉన్న లక్షలాది H1B వీసా మీద ఉన్న వాళ్ళకి దీని ప్రభావం ఉండదు. భారతదేశం బయట ఉండి కొత్తగా H1B వచ్చి అమెరికాకు వచ్చే వాళ్ళ మీద, ఇందాక విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్లు పెళ్లిళ్లకో ఇతర ఫంక్షన్స్కో లేకపోతే కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగాలేకో అమెరికా నుంచి ఇండియాకు వచ్చి ఇరుక్కున్న వాళ్ళకి కాస్త ఇబ్బంది ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రొక్లమేషన్స్ అవుతాయి, ఏ కోర్టు కూడా దీన్ని అంగీకరించదు. ఇది శుక్రవారం సాయంత్రం మనల్ని బెదరగొట్టానికో లేకపోతే ట్రంప్ మోడీ ఏదో నెగోషియేట్ చేసుకుని బెదరటానికి తీసుకొచ్చిందో ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఒక కోర్టు అబ్జెక్టివ్గా పరిశీలించినప్పుడు ఇది నిలబడదు. కాబట్టి 1 వారం రోజులన్నా మనం ఆగితే దీని మీద చాలా స్పష్టత వస్తుంది. అప్పుడు మనందరం చాలా ప్యానిక్ కావచ్చు అవసరమైతే. ప్రస్తుతానికైతే నా అభిప్రాయంలో కాస్త మనందరం నిదానిస్తే మంచిది. అఫ్కోర్స్ అది ఇప్పుడు మనం చేయగలిగింది కూడా ఏమి ఉండదులేండి. ప్యానిక్ అయినా చేయగలిగింది ఏమి ఉండదు, ప్యానిక్ అవ్వకపోయినా చేయగలిగింది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇది ఏమైపోయిందంటే, సహజంగా 2 దేశాల మధ్య ఉండే బైలాటరల్ రిలేషన్స్ మీద ఎప్పుడు డిస్కషన్స్ ఉంటాయి. కానీ ఇవి ప్రతి ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తున్న డెసిషన్ ఇది. పర్టికులర్గా తెలుగు స్టేట్స్లో మేజర్గా మనం చాలా ఆర్బిట్రరీ డెసిషన్, హాస్యాస్పదమైన ప్రొక్లమేషన్, అర్థం పర్థం లేదు, ఏది అర్థం కాదు. It is absolutely foolish. It's foolish, it is rubbish. So కాకపోతే వెరీ ఎక్స్పెన్సివ్ డెసిషన్, వెరీ ఎక్స్పెన్సివ్ డెసిషన్. బట్ ద క్వశ్చన్ ఈజ్, అమెరికా అధ్యక్షుడికి ఆ హక్కు ఉందా లేదా అనేది ఈజ్ డిబేటబుల్. దర్ సెవరల్ కోర్ట్ కేసెస్. అమెరికా అధ్యక్షుడికి వీసా ఫీజు విధించే హక్కు ఉంది, కానీ ఈ రకంగా $1,00,000 విధించేది అనేది కాంగ్రెస్ పరిధిలోకి వస్తుంది, కానీ అమెరికా అధ్యక్షుడి పరిధిలోకి రాదు. కానీ ఇంత ముందు కూడా సబ్జెక్ట్ టు కరెక్ట్ మీ 1-2 ప్రొక్లమేషన్స్ ఇట్లాంటివే చేస్తే కాంగ్రెస్కే పవర్స్ ఉంటాయి, ప్రెసిడెంట్కి ఉండవు అని చెప్పి అన్నది కూడా. ఎగ్జాక్ట్లీ. దేర్ ఆర్ 2 or 3 కేసెస్ అండి. ఐ లుక్ దెమ్ అప్. మీరు వేరే గెస్ట్ తోటి మాట్లాడుతుంటే దేర్ 2 or 3 times అమెరికన్ కోర్ట్స్ హావ్ స్ట్రక్ డౌన్. ప్రెసిడెంట్ హ్యాస్ అ పవర్ టు ఇష్యూ వీసా, డినై ఎంట్రీ. దాంట్లో అసలు ఎటువంటి సంకోచం లేదు. ప్రెసిడెంట్కి వీసా ఫీ విధించే అధికారం కూడా ఉంది. వీసాకు $100, $200, $500 విధించే హక్కు. కానీ ఇది ఆర్బిట్రరీ ఫైన్. ఈ హక్కు ప్రెసిడెంట్కి లేదు. ఇది కాంగ్రెస్ పరిధిలోకి వస్తుంది. $100 లాగానే 100,000 చేస్తారు. ఒక 0 ఎక్కువ పెట్టేస్తారా, అయిపోద్ది. $100 ఏంటంటే ఫీజు, అంటే ప్రభుత్వానికి వీసా ఇచ్చే ఖర్చు మందం అధ్యక్షుడి పరిధిలో ఉంటుంది. ఎందుకంటే ప్రధానికి మనం కాంగ్రెస్కి వెళ్ళి తెచ్చుకోలేడు. కానీ ఇది ఖర్చు కాదు, ఇది నేషనల్ సెక్యూరిటీ అన్నాడు, విచ్ ఈస్ అగైన్ హైలీ క్వశ్చనబుల్. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఫాల్స్ అండర్ ప్రెసిడెంట్స్ పర్వ్యూ. రైట్. మాళవిక గారు, మీరు ఇందాక అన్నారు కదా